యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 2వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అంతటా యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, మీరు ఈ మాన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును, ఉత్తర దిక్కుకు తిరుగుడి, మరియు నీవు ప్రజలతో ఇట్లను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాట ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ వచనంలో 2 తలంపులు జ్ఞాపకం చేయబడుతున్నాయి. మొదటి తలంపు ఏంటంటే, మీరు ఈ మాన్యం చుట్టూ తిరిగిన కాలము చాలును. శ్రేష్టమైనటువంటి తలంపు ఇది. జీవితంలో దేవుని బిడ్డలారా, ఇప్పటికీ మరి మనకున్నటువంటి అవస్థలను బట్టి, అక్కరలను బట్టి, మన పరిస్థితులను బట్టి, మన స్థితిగతులను బట్టి ఎవరో ఏదో ఇస్తారని, ఎవరి ద్వారా ఏదో చేయించుకుందామని, పొందుకుందామని చెప్పేసి నిత్యం కూడా వారి చుట్టూ వీరి చుట్టూ తిరిగేటువంటి వారు లేకపోలేదు. కొందరు స్థిరత్వం లేనటువంటి వారుగా తిరుగుతూ ఉంటారు. అక్కడికి ఇక్కడికి, అక్కడ ఇక్కడ అని చెప్పేసి, అక్కడ పని ఉంది, ఇక్కడ పని ఉందని, ఇక్కడ ఉద్యోగం, అక్కడ ఉద్యోగం అని చెప్పేసి తిరుగుతూ ఉంటారు. కొందరు నాయకుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆ నాయకుడు ఏదో చేస్తాడు అని, ఆ నాయకుడి ద్వారా ఏదో లబ్ధి పొందొచ్చని, ఏదో ఇస్తాడని చెప్పేసి నాయకుల చుట్టూ తిరుగుతుంటారు. మరికొందరైతే అధికారుల చుట్టూ తిరుగుతుంటారు. మరికొందరైతే వారికి ఉన్న ఆర్థికమైనటువంటి అభివృద్ధి కొరకు, ఆర్థికంగా ఏదో పొందటం కొరకు బ్యాంకుల చుట్టూ ఎక్కడెక్కడికో వెళ్ళి తిరిగేటువంటి పరిస్థితులు ఉంటారు. దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, మీరు ఈ మాన్యం చుట్టూ ఇప్పటి వరకు తిరిగినటువంటిది ఇక చాలు అంటాడు. తిరిగి తిరిగి కొందరు అలసిపోతారు. కొందరు అలసిపోయి నిరుత్సాహంతో ఎంత కాలం తిరిగాను అని చెప్పేసి ఇక తిరగటం ఆపేసేసి, ఇక కష్టపడాలి, ఇక నేను ఏదో చెయ్యాలి, ఏదో ఒకటి చేసుకోవాలి, ఇలాగా తిరిగితే వ్యర్థం, ఉపయోగం లేదని చెప్పేసి గుర్తెరిగిన తర్వాత వారు చెయ్యాలనుకుంటారు. అప్పటికి వయసు అయిపోతుంది, బలం క్షీణించిపోతుంది, జ్ఞానం అనేటువంటిది మందగిలిపోతుంది. దేవుడు అంటున్నాడు ఉదయం, ఇక చాలు అంటున్నాడు. ఇంతకాలం తిరిగింది, ఇంతకాలం చేసింది, ఇక చాలు. 2వ తలంపు అంటాడు, ఉత్తర దిక్కునకు తిరుగుడి అంటాడు. ఉత్తర దిక్కునకు తిరుగుడి. ఉత్తర దిక్కు అనేటువంటిది బైబిల్లో ప్రశస్తమైనటువంటి అది దిశ, దిక్కు. ఆ దిక్కు ఏంటంటే, ఉత్తర దిక్కు అనేటువంటిది కొందరు బైబిల్ పండితులు ఏమంటారంటే, అది దేవుని డైరెక్షన్ అంటారు. దేవుని వైపుకి, దేవుని సన్నిధికి తిరగాల్సినటువంటి దిక్కు అనేటువంటిది కొందరు బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. మనం దేవుని దిక్కుకు, దేవుని వైపుకు తిరగమనేటువంటిది జ్ఞాపకం చేస్తున్నాడు. మనుషుల చుట్టూ తిరిగిన, నాయకుల చుట్టూ తిరిగిన, అధికారుల చుట్టూ తిరిగిన, మరి కొంతమందికి మేలు జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ దేవుని వైపు తిరిగిన వారు, దేవుని దిక్కునకు తిరిగిన వారు, దేవుని మీద ఆధారపడి నమ్మకం ఉంచిన వారిని దేవుడు ఎన్నడూ కూడా వారిని నిరుత్సాహపరచడం, వారిని ఒట్టి చేతులతో ఎన్నడూ ఎప్పుడు కూడా పంపించడం. ఈ ఉదయం దేవుని బిడ్డ, నీకున్నటువంటి ఏ అవసరతున్నా కావచ్చు, ఏది కావాల్సి వచ్చినా కానీ ఇక చాలు. మనుషుల చుట్టూ వాళ్ళని నమ్మి, వీళ్ళని నమ్మి, అధికారులని, నాయకులని, ప్రభుత్వాలని, ఆది అని ఇదని తిరిగినటువంటిది ఇక చాలు. ఇప్పటికైనా కానీ నువ్వు గుర్తెరిగితే, గ్రహిస్తే దేవుని తట్టు తిరుగు, దేవుని దిక్కుకు తిరుగు. దేవునికి నా దిక్కు, నా సర్వం నీవే నా ప్రభు అని, నేను దిక్కులేని వాడిని, దిక్కులేని దాన్ని అని చెప్పేసి నీవు అనుకుని దేవుడే నీకు దిక్కు అని అనుకుంటే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు, నీ కుటుంబంలో కార్యం చేస్తాడు. నీకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, నీకున్న అనారోగ్య పరిస్థితులు కావచ్చు, నీకున్నటువంటి కుటుంబ పరిస్థితులు కావచ్చు, అవి ఎలాంటివైనా కానీ ఈ ఉదయం దేవుని యొక్క దిక్కునకు, ఆయన తట్టుకు తిరుగు. నీ జీవితంలో, నీ కుటుంబంలో కార్యం చూస్తాం. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మరి
నీ జీవితంలో, నీ కుటుంబంలో అటు కార్యాల ద్వారా మహిమ పొందనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడైనటువంటి యేసయ్య మీకు వందనాలు. యువదేవు నా తండ్రి, శ్రేష్టమైనటువంటి తలంపు ద్వారా మాతో మీరు మాట్లాడేందుకు వందనాలు. ఆనాడు మా పితరులు ప్రభువా ఏ విధంగా నా తండ్రి ఏదో ఆశించిన ఆయన వారు మాన్యం చుట్టూ తిరుగుతూనే సమయం అంతా వృధా చేసుకున్నారు. వారి బలమంతా, వారి ప్రయాసంతా నా తండ్రి వ్యర్థమైపోయింది. అయ్యా, మరి మోషే ద్వారా మీరు జ్ఞాపకం చేసినట్లుగానే ఉత్తర దిక్కునకు తిరుగుడి అని జ్ఞాపకం చేశారు. అయ్యా, మీతో తిరగమని మీరు జ్ఞాపకం చేసినట్లుగా అయ్యా, ఉదయకాల సమయంలో టీఎల్సీ దిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన, వారికి ఉన్నటువంటి అక్కర్లను బట్టి, వారికి ఉన్న అవస్థలను బట్టి, వారికి ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి నాయన అయ్యా, ఆ పరిస్థితులను బట్టి వారు ఎవరో వారు చేస్తారు, వీరు చేస్తారని చెప్పేసి వారి దగ్గరికి, వీరి దగ్గరికి నాయన తిరిగి 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 అలసిపోయి ఉండొచ్చు ప్రభా. అట్టి వారందరిని కూడా ఈ ఉదయం జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటికైనా నాయన వారికి గ్రహింపుడు దయచేయండి, వారిలో కనువిప్పుడు దయచేయండి. మీ వైపు తిరగటం నాయన, మీ వైపు నాయన మీ తొట్టు తిరిగేటువంటి మనస్సును, అటు బుద్ధిని, అటు జ్ఞానోదయాన్ని వారికి మీరు దయచేసి మీ కార్యం జరిగించండి. ఎందరైతే నాయన ఈ ఉదయం మీ తొట్టు తిరుగుతున్నారు, తిరుగుటకు ఇష్టపడుతున్నారు ప్రభా, వారి జీవితంలో మీ కార్యం జరిగించండి. వారి కుటుంబంలో మీ కార్యం జరిగించండి. వారి బిడ్డల జీవితంలో నాయన మీ కార్యం జరిగించిన తండ్రి, మీకు మహిమార్థమైన తండ్రి, వారి జీవితాలు ఎత్తిపట్టి మీ కార్యం జరిగించమని యేసునామములో ప్రార్థన సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.